హైడ్రా పేదవారి బతుకుల్లో అలజడి సృష్టిస్తోంది. హైడ్రా దెబ్బకు పేదోడి బతుకు ఆగమవుతోంది. అక్రమ నిర్మాణాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ కూల్చివేతలు పేదల బతుకులను కూల్చివేస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న తమ ఇళ్లను కళ్ల ముందే కూల్చేస్తూ ఉండడంతో తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు వదులుతున్నారు. తమ కలల సౌధం కూలిపోతూ ఉండడంతో భరించలేక హైదరాబాద్లో ఇప్పటి వరకు 3 సామాన్యులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. హైడ్రా కారణంగా తమ ఇండ్లు కూలిపోతాయేమోనన్న భయాందోళనతో ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో 3 బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి మృతి పట్ల మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా హెచ్చరికలతో కూకట్పల్లి యాదవ్ బస్తీలో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్తో కలిసి శనివారం గాంధీ దవాఖానాకు వెళ్లారు హరీష్ రావు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. అనంతరం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తయ్యాక బుచ్చమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పొట్టన పెట్టుకుంటుందని హరీష్ రావు ధ్వజమెత్తారు. పేదలపై కనికరం లేకుండా సొంత ఇళ్లను కూల్చివేస్తుండటంతో భయాందోళనతో గుండెలు ఆగిపోతున్నాయన్నారు. హైడ్రా అధికారులు తమ ఇంటిని కూలుస్తారనే భయంతో కూకట్పల్లిలోని నల్ల చెరువు వద్ద నివాసం ఉండే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందన్నారు. పేదలపై విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి తన సోదరుడు బడాబాబుల భవంతులను ఎందుకు కూల్చివేయలేదని ప్రశ్నించారు. పేదల ఇండ్లపై రాత్రికి రాత్రే బుల్డోజర్లను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. పరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపాకే పేదల ఇండ్లను తొలగించాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజలు భయాందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బతికి పోరాడి సాధించాలని, వారందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని, బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నిరుపేదలు శని ఆదివారం వచ్చిందంటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని అన్నారు.